నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం నోటీసులు కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. ఏం టాపిక్ లేదు రాష్ట్రంలో, ప్రజెంట్ నడిచేది ఇదే. దీన్ని తిప్పికొట్టి ఒక 6 నెలలు పొడిగించుకుంటూ సాగుతూ ఉంటారు. పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉంటారు ఏమని, రేవంత్ రెడ్డి గారు ఊకే ఎందుకు ఢిల్లీకి పోతుండు అనుకుంటా. 45 సార్లు సారు ఢిల్లీకి పోయింది దేనికోసం అంటే, ఇగో ఇట్లా కాళేశ్వరం పైన నోటీసులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కుట్ర. ఇన్ని రోజులుగా మనం చూసాం, ఫోన్ ట్యాపింగ్ కేసు అని, లిక్కర్ మాఫియా అని, ఈ విధంగా రేవంత్ రెడ్డి కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. దేనిపైన కాలక్షేపం చేస్తూ ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారాన్ని కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా కేసీఆర్ అప్పులు చేసిండు, అవినీతి చేసిండు అనుకుంటా ఇలాంటి ఒక డ్రామాలు క్రియేట్ చేస్తే ఇట్లు ఖాళీగా ఉన్న భూముల్ని బ్రహ్మాండంగా కబ్జాలు చేసుకోవచ్చు. ఇటువంటి ఆలోచన ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తప్ప ఎవరికి రాదు నిజంగా. అదే విషయంగా చూసుకుంటే, ముచ్చటపరంగా చూసుకుంటే బ్రహ్మాండమైన ఆర్టికల్. ఒకసారి అదే ముచ్చటని చూద్దాం. ఒకసారి కేసీఆర్ చేసిన తప్పేంటి? నోటీసుల వెనకాల రాజకీయం ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగం లేదా? గోదావరి నీళ్లు తెలంగాణకు అవసరం లేదా? తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరగలేదా? వరి సాగులో దేశంలోనే నెంబర్ 1 ఎలా అయ్యింది? తుమ్మిడి ఎట్టి దగ్గర దొరికే నీటి లభ్యత ఎంత? ప్రాణహిత చెవేళ్ల పాత డిజైన్ ప్రకారమే కడితే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి? ప్రాజెక్టు రీడిజైన్ చేయడానికి కాళేశ్వరం ఏంటి? నాడు తెలంగాణకు కాంగ్రెస్ చేసిన పాపం ఏంటి? నేడు తెలంగాణతో కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం ఏంటి? ఇక్కడ బ్రహ్మాండమైన ఆర్టికల్ ఉంది. ఒక్కసారి చూసుకుంటే ఏమైందంటే, అయితే అసలు కేసీఆర్ చేసిన తప్పేంటి? తెలంగాణకు గోదావరి జలాలు తేవడం కేసీఆర్ చేసిన తప్ప? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ఆయన చేసిన తప్ప? తెలంగాణ సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడం తప్ప? వరి దిగుబడిలో దేశంలోని రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లడం ఆయన చేసిన తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజంగా కేసీఆర్ గారు చేసిన తప్పేంది? రేవంత్ రెడ్డి ఇటువంటి డ్రామాలు ఆడడానికి గల కారణం ఏంటిదని చూద్దాం. అదేవిధంగా కేసీఆర్కు నోటీసులు, హరీష్ రావు ఈటలకు కూడా నోటీసులు ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ 15 రోజుల్లో విచారణకు రావాలని ఆదేశం. జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటల విచారణకు హాజరు. ఈ నెలాఖరుతో ముగియనున్న కమిషన్ గడువు. సోమవారం మరోసారి కమిషన్ గడువు పొడిగింపు. మంగళవారం కేసీఆర్కు నోటీసులు. నిజంగా చెప్పాలి మిత్రులారా, కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టడం వల్ల ఎవరికేమైనా నష్టం జరిగిందా? ఏ ఒక్క రైతుకు కానీ నిజంగా చెప్పండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలైందో, ఆనాటి నుంచి వెనకట కాలం నుంచి చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఉన్న పొలాలు సాగు చేసుకొని బ్రతుకుతున్న రైతన్నలు పరిగెక్కవలసిపోయిన చరిత్ర గొప్పగా ఉంది. దాని గురించి మాట్లాడాలంటే 5 రోజులు కూడా సరిపోదు, అంత గొప్ప చరిత్ర అది. ఎందుకంటే పొలాల్ని వదిలి విదేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ వలసపోయిన సమయం కూడా ఉంది. డొక్కెండిపోయిన మూగజీవాలు, ఇలా ఒకటా రెండా ఎన్నో చూసుకున్న తెలంగాణ రాష్ట్రం ఎడారి ప్రాంతంగా, వలస ప్రాంతంగా గుర్తించబడినప్పుడు ఇవన్నీ చూసి ఎవ్వరికి చలించలే, ఒక కేసీఆర్కి తప్ప. ఇవన్నీ ఏ విధంగా తలాబున పారుతుంది గోదావరి, మన ఊరు మన శలిక ఎడారి అనుకుంటా ఆ రోజు పాడిన పాట. నిజంగానే గోదావరి ఉదాగా పారుతూ ఉంటే దానిపైన ఆయకట్టలు నిర్మించి, దానిపైన కాళేశ్వరాన్ని నిర్మించి, పంప్ హౌజులను పెట్టించి, ఎక్కడో ఉన్న గోదావరి నీళ్ళని చివరి దాకా నల్గొండ ప్రజల దాకా కూడా అందిస్తున్నాడు కేసీఆర్ గారు. ఆయన కట్టిన మార్పే ఇదంతా, ఆయన చేసిన మార్పే ఇదంతా. మళ్ళీ ఆయన పైన ఈడీ కేసులో రైట్స్ ఏం లేదు మిత్రులారా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం కూలిపోయిందని వీళ్ళు ఏం చెప్పారు? కాళేశ్వరం కూలిపోయిందని లక్షల ఎకరాలను బీడు వారించారు. లక్షల ఎకరాలు తడారకుండానే ఎండిపోయిన పరిస్థితి, మూగ జీవాలకు కూడా పశుగ్రాసం లేకుండా అయిన పరిస్థితి. ఏదైతే గతంలో 30 లక్షల దాకే పరిమితమైన రైతన్నల సంఖ్య కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి నీళ్లు అందించడంతో రైతుల్లో పెరిగిన సంఖ్య ఎంతో తెలుసా? 70 లక్షల రైతన్నలు, లక్షల మెట్రిక్ల టన్నుల వడ్లను పండించారు రైతన్నలు. రైతు భరోసా కావచ్చు, ఒక్క రైతుని బ్రహ్మాండంగా తీర్చిద్దాడు కేసీఆర్. ఆషామాష కాదు. ఆయన చేసిన తప్పేంది? ఎండిపోయిన పొలాల్లో నీళ్లు ఇవ్వడం తప్ప. ఉరితాళ్లకు బిగుసుకొని
ఉరితాలు బిగుసుకొని ఆత్మహత్యలు చేసుకునే రైతు జీవితంలో సంతోషం చూడడం తప్ప అప్పుల బాధతోటి చనిపోతున్న రైతులకు సక్రమంగా నేను ఇక్కడ నీళ్ళు ఇస్తున్నా, రైతు బంధు కూడా ఇస్తున్నా, బ్రహ్మాండంగా వచ్చి పంటలు పండించుకొని నీ కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉండమని చెప్పడం కేసీఆర్ గారు తప్ప ఇక్కడ కాళేశ్వరం కూలలేదు. మరోసారి పోదాం కాళేశ్వరం దగ్గరికి, మరోసారి కాళేశ్వరం దగ్గర పోదాం. కాళేశ్వరం గురించి పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక వీడియో తీద్దాం. కాళేశ్వరం కూలలేదు, అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. కాళేశ్వరంలో ఇసుకను పూర్తి స్థాయిలో కొట్టేయడానికి రేవంత్ రెడ్డి ప్లాను. ఒకవేళ నీళ్లు నిల్వ ఉందనుకో సంవత్సరం పొడవునా ఇసుక మోయడానికి కుదరదు, దందాలు చేయడానికి కుదరదు. అదే నీళ్లు తీసేసినాం అనుకో ఒకటే నెలల నీళ్లు మొత్తం కింద పోతే దిబ్బలను తీరడంతో జేసీబీలను పెట్టించి హిటాచీలను పెట్టించి పూర్తి స్థాయిలో వేల సంఖ్యల లారీని పెట్టించి ఇసుక దందా చేసుకోవచ్చు, కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. నిజంగా ఇది రేవంత్ రెడ్డి ప్లాను. ఇది అర్థం కాక దయచేసి ప్రజలు కానీ రైతన్నలు కానీ దీనిపైన ఎటువంటి భ్రాంతికి గురవ్వాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక డ్రామా, రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక గొప్ప డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇదంతా ఇలా చేస్తే ఇంకో 6 నెలల దాకా మంచిగా పరిపాలన సజావుగా సాగించవచ్చు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ అది చేసిండు ఇది చేసిండు అని చెప్పడం తప్ప ఈయనేమైనా చేస్తున్నాడా? ప్రజలు ఒక్కడి మేల్కోవాలి. ఈయనేమైనా చేస్తున్నాడా? కేసీఆర్ గారు కాళేశ్వరం తన కోసం కట్టుకోలేదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు కావచ్చు, హైదరాబాద్లో తాగునీళ్ళ సమస్య పరంగా కావచ్చు, రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు సాగునీళ్ళ పరంగా కావచ్చు బ్రహ్మాండంగా కాళేశ్వరాన్ని కట్టించి మనకు అందియడానికి ప్రయత్నం చేసిండు. అది కూడా ఓర్వలేక రేవంత్ రెడ్డి దాన్ని మెయింటైన్ చేసుకోలేక డ్రామా చేస్తూ ఉన్నాడు. కానీ ఒకటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు 40 సార్లు ఢిల్లీకి పోయి కాళేశ్వరం మీద కమిషన్ వేశాడు కదా. కేసీఆర్ కనుక అధికారంలోకి వస్తే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే నువ్వు ఎక్కడ దాకున్నా సప్త సముద్రాలు దాటి ఉన్నా అధికారం కోల్పోయి నువ్వు చిల్లైదామని అమెరికాకు పోయినా కూడా నిన్ను పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి మరి జైల్లో పెట్టకుండా చూడు. ప్రధానంగా చెప్తున్నా, నిన్ను జైల్లో పెట్టకుండా చూడు. ఎవరితో గోక్కుంటున్నావో అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారు, మాతో గోక్కోవడం అంటే నిప్పుతో గిక్కోవడం అన్నట్టుగా. ఆ విధంగా ఉంటుంది కేసీఆర్ తోటి. బ్రహ్మాండంగా పరిపాలించు, నిన్ను ఎవడైనా ఆపుతుండా? నువ్వు పరిపాలించగా నిన్నెవడు అడ్డుపడుతుండా? నువ్వు పరిపాలించగా నీ చేతిలో రాష్ట్రం పవరే ఉంది మొత్తం. నువ్వు దలుచుకుంటే పక్క రాష్ట్రాన్ని కూడా అమ్మేయచ్చు, కొనేయచ్చు. అంత గొప్ప అధికారం ఉంది నీకు. పరిపాలించు భయ్, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించు. కేసీఆర్ చేసిన దాని గురించి నువ్వు ఎక్కువ చేయి. ఇంకైనా గోదావరి కానీ కృష్ణా జిల్లాలో పోతుంటే ఆడ బ్రిడ్జిలు కట్టు, ఆడో కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టు. నిన్ను ఎందుకు ప్రజలు గెలిపారు? కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నాడంటే కేసీఆర్ని టార్గెట్ చేస్తే ప్రజలు వాళ్ళకి ఇవ్వాల్సిన గ్యారెంటీలు మర్చిపోతారు. కాబట్టి ఇది ప్రజలు కొంచెం మేలుకోవాలి, ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలనేది నా యొక్క మనవి.